ఏంటంటే సీరియలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటూ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. అంటే మనం ఆబ్జెక్ట్ని ఎలా సేవ్ చేస్తున్నాం? బైట్ స్ట్రీమ్లో సేవ్ చేస్తున్నాం. ఓకే, బైట్స్ కన్వర్ట్ చేసి సేవ్ చేస్తాం. అదే కదా మనం కంపైల్ చేసినప్పుడు కూడా బైట్ స్ట్రీమ్గా జనరేట్ అయ్యేది. డాట్ క్లాస్ ఫైల్ అంటే బైట్లోనే ఉంటుంది కదా, ఇట్స్ నాట్ యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, బైట్ స్ట్రీమ్లో ఉంటుంది. సీరియలైజేషన్ ఆబ్జెక్ట్ కూడా బైట్ స్ట్రీమ్లోనే సేవ్ చేస్తుంది, కానీ జేవిఎం కెన్ అండర్స్టాండ్ ఇట్. అది కన్వర్ట్ చేసేటప్పుడు ఆ సీరియలైజేషన్ ఆబ్జెక్ట్ స్టేట్ని తీసేసుకొని ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇది సీరియలైజేషన్ ఆబ్జెక్ట్ని ఎక్కడ సేవ్ చేయొచ్చు అంటే యూ కెన్ గివ్ ద ఫైల్ పాత్లో సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ ఇన్ ద డేటాబేస్ యూ కెన్ సేవ్ ఇట్ ఇన్ ద డేటాబేస్. అది ఎక్కడ సేవ్ చేసుకుంటాం అనేది దట్స్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ఒక సపరేట్ ఫైల్ పాత్ ఇచ్చేసి అక్కడ సేవ్ చేయమంటే అక్కడే సేవ్ చేస్తుంది. లేదు నేను ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఇన్ ద డేటాబేస్ అంటే యూ కెన్ డూ ఇన్ డేటాబేస్ ఆల్సో. ఓకే, సో the reverse process of creating object from sequence of byte is called deserialization. ఓకే, అంటే సీరియలైజేషన్ అంటే ఏంటి? జావా ఆబ్జెక్ట్ని బైట్ స్ట్రీమ్లో సేవ్ చేయడాన్ని సీరియలైజేషన్ అంటారు. ఓకే, క్లియరా? సో ది రివర్స్ ప్రాసెస్ని ఏమంటారంటే డీసీరియలైజేషన్ అంటారు. అంటే బైట్ స్ట్రీమ్లో ఉన్న జావా ఆబ్జెక్ట్ని మళ్ళీ జావా ఆబ్జెక్ట్గా బిల్డ్ చేయడాన్ని ఏమంటారు? డీసీరియలైజేషన్ అని అంటారు. ఓకే, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది పెద్ద ప్రోగ్రామేటిక్గా మీరు ప్రోగ్రామ్ రాసి చేసేది ఏమి ఉండదు. ఈ డెఫినేషన్స్ వాట్ ఈస్ సీరియలైజేషన్, వాట్ ఈస్ డీసీరియలైజేషన్. సీరియలైజేషన్ అంటే ఏంటిది? సీరియలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ an ఆబ్జెక్ట్, జావా గురించే కదా మాట్లాడేది, అండ్ an object into a sequence అంటే ఏంటి? మీనింగ్ఫుల్ కదా, సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. ఓకే, సరే, బైట్స్. ఓకే, దిస్ ఈజ్ సీరియలైజేషన్. సీరియలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటూ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. సో దీని రివర్స్ ప్రాసెస్ ఏంటి? డీసీరియలైజేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఇంటూ ఆబ్జెక్ట్. డీసీరియలైజేషన్ ఏంటి? డెఫినేషన్ అడిగితే క్రియేటింగ్ an ఆబ్జెక్ట్ ఫ్రమ్ బైట్, అంతే కదా? బైట్స్, object from what? sequence of byte, right? Sequence of bytes. This is deserialization. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. డెఫినేషన్ మాత్రం ఇది సీరియలైజేషన్. ఎక్స్టర్నలైజేషన్ అని కూడా ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ఎక్స్టర్నలైజేషన్ అనేది తర్వాత ఇది. ఓకే, సో దీన్ని ఎలా చేయాలి? డెఫినేషన్ కోసం అలా రాశాను. నెక్స్ట్ ఏంటంటే ఏ క్లాస్ మస్ట్ ఇంప్లిమెంట్ ద సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. అంటే ఒక క్లాస్ని మనం సీరియలైజేషన్గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని బైట్ స్ట్రీమ్లో సేవ్ చేయాలంటే ఆ క్లాస్ మస్ట్ ఇంప్లిమెంట్ ద సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ సీరియలైజేషన్ దేని మీద అప్లై చేస్తాం? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ అప్లై ఆన్ ఎంటిటీ క్లాసెస్ ఆర్ మోడల్ క్లాసెస్, డిటిఓస్ మీద చేయండి. ఎందుకంటే ఏదైతే డేటాబేస్ ఆపరేషన్ చేస్తుందో, ఏదైతే డేటా షేర్ చేస్తుందో వాటి మీదనే మోస్ట్ ఆఫ్ ద టైం మనం సీరియలైజబుల్ అనేది ఇంటర్ఫేస్ని అప్లై చేస్తాం. ఏం చేయాలి? జస్ట్ క్లాస్ విచ్ ఈజ్ ఇంప్లిమెంట్స్ సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకే, సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ చేయగానే సీరియలైజబుల్ దేన్ని ఓవర్ రైడ్ చేయమని అడగదు. ఓకే, బికాస్ సీరియలైజబుల్ ఏంటి? మార్కర్ ఇంటర్ఫేస్. ఓకే, మార్కర్ ఇంటర్ఫేస్కి నార్మల్ ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే మార్కర్ ఇంటర్ఫేస్ డజంట్ కంటైన్ ఎనీ మెథడ్. ఇట్స్ ఇంటర్ఫేస్ బట్ ఇట్స్ ఎంప్టీ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ అంటే మనకు తెలుసు ద ఇంటర్ఫేసెస్ షుడ్ హ్యావ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. బట్ ఇక్కడ సీరియలైజబుల్ అనేది అబ్స్ట్రాక్ట్ అంటే ఏముండదు, జస్ట్ ఇట్స్ ఎంప్టీ మార్కర్ ఇంటర్ఫేస్ అని అంటారు. మరి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మార్కర్ ఇంటర్ఫేస్? ఫర్దర్గా చూద్దాం. అది కోడ్ జనరేట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. మార్కర్ ఇంటర్ఫేస్ పెట్టడం వల్ల కోడ్ ఏమైనా చేంజ్ అయిందా మన క్లాస్లో. ఓకే, ఏ క్లాస్ ఫస్ట్ ఏం చేయాలి? సీరియలైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ క్లాస్ మస్ట్ ఇంప్లిమెంట్ ద సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ ప్రజెంట్ ఇన్. ఎక్కడుంది ఈ సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ అనేది? ఇట్స్ జావా ఐఓ ప్యాకేజ్ నుండి వస్తుంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద సీరియలైజబుల్. ఓకే, నెక్స్ట్ సీరియలైజబుల్ ఈజ్ ఏ మార్కర్ ఇంటర్ఫేస్ దట్ యాడ్స్ ద సీరియలైజబుల్ బిహేవియర్ టు ద క్లాస్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే, అంటే ఇది ఏంటి? దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు సీరియలైజబుల్ అనే బిహేవియర్ని యాడ్ చేస్తుంది. ఓకే,
అంటే అది ఫంక్షన్ యాడ్ చేస్తుందా లేదనేది ఫర్దర్గా చూద్దాం. కానీ ఇదేంటి మార్కర్ ఇంటర్ఫేస్ అని ఒక కొత్త టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఇది సీరియలైజబుల్ అనే బిహేవియర్ని ఆర్ క్లాస్కి యాడ్ చేస్తుంది. ఈ రెండు టర్మ్స్ మీరు గుర్తుంచుకోవాలి. జస్ట్ టెక్నికల్ టర్మ్స్ మీరు గుర్తుంచుకోవాలి, సీరియలైజేషన్, డీసీరియలైజేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సీరియలైజబుల్ బిహేవియర్ అంటే ఏంటి, మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద మార్కర్ ఇంటర్ఫేసెస్ అవైలబుల్ ఇన్ జావా అని కూడా అడుగుతారు. ఇట్స్ అ క్వశ్చన్. ఓకే, జావా ప్రొవైడ్స్ సీరియలైజబుల్ ఏపీఐ ఎన్క్యాప్సులేటెడ్ అండర్ ద జావా ఐఓ ప్యాకేజ్. ఇది ఎక్కడ ఉన్నాయి సీరియలైజబుల్ ఇంటర్ఫేసెస్ అని, అండర్ ఎన్క్యాప్సులేటర్ అంటే కీపింగ్ ఇంటూ సమ్ కదా, ఒక ప్యాకేజ్ లోపల పెట్టి ర్యాపింగ్ చేయడానే కదా అంటారు. ఒక ప్యాకేజ్ లోపల ర్యాప్ చేశారు ఆల్ సీరియలైజబుల్ రిలేటెడ్ స్టెప్స్ని, అవి ఎక్కడ ఐఓ ప్యాకేజ్లో ఉన్నాయి. ఫర్ సీరియలైజింగ్ అండ్ డీసీరియలైజింగ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఇంక్లూడ్ ఏమేమి క్లాసెస్ ఉన్నాయంటే అక్కడ జావా ఐఓలో సీరియలైజబుల్, ఎక్స్టర్నలైజబుల్, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఎందుకంటే మనం ఏం చేయాలి, ఫైనల్గా ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్స్లోకి కన్వర్ట్ చేసి దాన్ని సీరియలైజబుల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేస్తాం. ఓకేనా, ఇప్పటివరకు ఏం డౌట్ ఉందా? మనం డిస్కస్ చేసిన దాంట్లో అన్ని టెక్నికల్ టర్మ్స్ మీరు చదవాల్సిందే, మన ప్రోగ్రామేటిక్గా పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, జావా మార్కర్ ఇంటర్ఫేస్. వాట్ ఈజ్ జావా మార్కర్ ఇంటర్ఫేస్ అంటే, మార్కర్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ స్పెషల్ ఇంటర్ఫేస్ ఇన్ జావా వితౌట్ ఎనీ ఫీల్డ్ అండ్ మెథడ్. మార్కర్ ఇంటర్ఫేస్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్స్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ which is a special kind of interface which is without any field అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆర్ ఎనీ మెథడ్స్. ఆ ఇంటర్ఫేస్లో ఏముండదు, జస్ట్ ఎంటీ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది. ఓకే, దాన్ని మార్కర్ ఇంటర్ఫేస్ అంటారు. మార్కర్ ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ఫార్మ్ ద కంపైలర్ దట్ క్లాస్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్స్ సమ్ స్పెషల్ బిహేవియర్ ఆర్ మీనింగ్. ఓకే, అంటే మనం ఎప్పుడైతే ఒక మార్కర్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసామంటే మనము జేవిఎం కానీ కంపైలర్ కానీ ఏం చెప్తున్నాము, ఇట్స్ గోయింగ్ టు యాడ్ సమ్ స్పెషల్ ఫంక్షన్, స్పెషల్ బిహేవియర్. ఓకే, ఇప్పుడు మనం సీరియలైజేషన్ యాడ్ చేసామంటే అది ఏం చేస్తున్నాం, మనం మార్కర్ దానికి ఏం చెప్తున్నాం అంటే, ఓకే ఇట్స్ గోయింగ్ టు హ్యాండిల్ ద సీరియలైజబుల్ బిహేవియర్ అని చెప్తున్నాం అన్నట్టు. అలాగే డిఫరెంట్ మార్కర్ ఇంటర్ఫేసెస్ కూడా ఉంటాయి. ఓకే, దాన్ని చెప్పడానికి ఏం చేస్తాం మనము, జస్ట్ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేసెస్. ఎక్స్టెండ్ కదా, ఇంటర్ఫేసెస్ కదా, వీ షుడ్ ఇంప్లిమెంట్ ద ఇంటర్ఫేసెస్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మార్కర్ ఇంటర్ఫేసెస్ ఏంటంటే, సీరియలైజబుల్. ఓకే, ద ఫస్ట్ ఇంటర్ఫేస్, ఇది డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఆర్ ద మార్కర్ ఇంటర్ఫేసెస్ అవైలబుల్ ఇన్ జావా? ఓకే, ఫస్ట్ సీరియలైజబుల్. నెక్స్ట్ అంటే క్లోనబుల్. క్లోనబుల్ ఆల్సో వన్ ఇంటర్ఫేస్. ఈ క్లోనబుల్ ఎందుకు యూజ్ చేస్తారు, ఈ క్లోనబుల్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక జావా క్లాస్లో దాన్ని మనం క్లోన్ చేసుకోవచ్చు. క్లోనింగ్ అంటే తెలుసు కదా, సేమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం, దానికోసం క్లోనబుల్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తారు. ఓకే, దట్స్ ఆల్సో మార్కర్ ఇంటర్ఫేస్. అంటే దాంట్లో కూడా ఫీల్డ్స్ ఉండవు, మెథడ్స్ ఉండవు. ఓకే, జస్ట్ కంపైలర్కి చెప్పాలి, ఓకే ఇట్స్ కెన్ హ్యావ్ ద బిహేవియర్ ఆఫ్ క్లోనబుల్ అని చెప్పడం కోసం వి ఇంప్లిమెంట్స్ ద క్లోనబుల్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఏంటి, రిమోట్ ఆల్సో అనేది క్లోనబుల్ మార్కర్ ఇంటర్ఫేస్. ఈ రిమోట్ ఎక్కడ వర్క్ చేస్తారంటే, ఒక జావా అప్లికేషన్ని క్లయింట్ సర్వర్గా వాడుకోవచ్చు. రిమోట్ ప్రొసీజర్స్ కాల్స్ అని అంటారు. అంటే ఒక జావా ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లాగా యూజ్ చేస్తున్నాం కదా, మన ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద క్లయింట్, బ్యాక్ ఎండ్ ఈజ్ ద సర్వర్. కానీ రెండు జావా ప్రోగ్రామ్స్ రాసి ఒకదాన్ని క్లయింట్గా ఒకదాన్ని సర్వర్గా బిహేవ్ చేయొచ్చు. అంటే ఒక ప్రోగ్రామ్ ఇంటరాక్ట్ సర్వర్తో అయితే సర్వర్కు దానికి అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇలాంటి దాన్ని ఏమంటారంటే రిమోట్ ప్రొసీజర్ కాల్స్ అని అంటారు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ద టైం చార్ట్స్ ఉంటాయి కదా, ప్యూర్ జావా రిలేటెడ్ అప్లికేషన్స్లలో చాట్ జీపీటీ కానీ ఇలాంటి చార్ట్ చేసి ఉంటాయి కదా, దీని ఏమంటారంటే రిమోట్ ప్రొసీజర్స్ అని అంటారు, రిమోట్ ప్రొసీజర్ ప్రోటోకాల్స్ అని అంటారు. అలాంటి కేసెస్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇది కూడా మోస్ట్ యూజ్డ్ అప్లికేషన్. మనం రిమోట్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా, దాని తర్వాత గురించి డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ ఇంప్లిమెంట్. ర్యాండమ్ యాక్సెస్ అనేది కూడా ఇంటర్ఫేస్, దట్ ఈజ్ ఆల్సో మార్క్ ఇంటర్ఫేస్. దీంట్లో కూడా ఏముండవు, ఫీల్డ్స్ ఉండవు, మెథడ్స్ ఉండవు. కానీ ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ని ఎవరు ఎక్స్టెండ్ చేస్తారంటే, మీరు ఎప్పుడైతే అరే లిస్ట్ ఇంప్లిమెంటేషన్ చూసారనుకో, అరే లిస్ట్ విల్ ఇంప్లిమెంట్స్ ద ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్. ఓకే, ఎందుకు అరే లిస్ట్ వెరీ ఫాస్ట్ అని అంటే, బికాస్ ఆఫ్ దిస్ ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్ వల్ల ఇదేం చేస్తుందంటే, ర్యాండమ్గా వాల్యూస్ మీరు ఇండెక్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా వాల్యూని ఇచ్చేస్తుంది. వెరీ ఫాస్ట్ ఫెచ్చింగ్ చేయడానికి అరే లిస్ట్ ఈజ్ ద బెటర్ వన్. ఇన్సర్షన్కి లింక్ లిస్ట్ ఇస్ ద బెటర్ అని చదువుకున్నాం కదా. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్. ఓకే, వెరీ ఫాస్ట్గా పనిచేయడానికి ర్యాండమ్ యాక్సెస్ అనేది బిహేవియర్ని అరే లిస్ట్కి యాడ్ చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అరే లిస్ట్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి మీరు ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నారు, 4 interfaces. One is serializable, clonable, all are very important. Random access and remote. Okay. All these interfaces doesn't have any methods and fields.
they only add the special behavior to that class implementing them. ఓకే, సింపుల్గా అలా ఫీల్డ్స్ ఉండవు, మెథడ్స్ ఉండవు, కానీ ఏదైతే క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ క్లాస్కి స్పెషల్ బిహేవియర్ని ఇవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ అంటే ఏంటి, దాన్ని చూడగానే మీకు అర్థమవుతుంది కదా, అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ఆబ్జెక్ట్ స్టేట్ టు ద ఫైల్. ఇక్కడ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన ఆ జావా ఆబ్జెక్ట్ యొక్క అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటుంది, బైట్ స్ట్రీమ్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఫైల్లో రాయడానికి ఈ క్లాస్ హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, సో దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. An object that implement the Java IO serializable interface can be written to the streams. It's provide various methods to perform the serialization. ఓకే, ఈ అవుట్పుట్ స్ట్రీమ్ అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుంటే అదే క్లాస్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మెథడ్స్ ఉంటాయి, వేరే మెథడ్స్ ఉంటాయి, అవి ఏంటంటే మన సీరియలైజేషన్ అనేది చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అంటే మెథడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మెయిన్గా నేను డిస్కస్ చేసింది ఏంటి, ఇక్కడ సీరియలైజేషన్లో ఉండే ఇంటర్ఫేసెస్ ఏంటి, అవి ఏ ప్యాకేజ్లో ఉంటాయి, జావా ఐఓ ప్యాకేజ్. ఏ క్లాసెస్ ఉంటాయని చూసాం. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ క్లాస్ జావా ఐఓ డాట్ సీరియలైజబుల్. సీరియలైజేషన్ ఈజ్ ద ఏంటి టర్మ్, ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే సీరియలైజబుల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సేమ్ ప్యాకేజ్లో ఏముంటుంది, జావా ఐఓ దట్ ఎక్స్టర్నలైజబుల్. ఓకే, ఇది ఎబుల్తో ఎందుకు ఎండ్ అవుతుంది, ఒక ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఏబిఎల్తో ఎప్పుడు అవుతుంది చెప్పండి, అది వొకాబులరీయా, అది ఏంటది, అదేం టర్ము, అది నౌనా, ప్రనౌనా, అడ్జెక్టివా, వెబ్, కెన్ యూ గెస్? సీరియలైజబుల్ ఇదేం చెప్తుంది, దాని కేపబిలిటీని చెప్తుంది. ఇట్స్ నాట్ ఎ వర్బ్. ఓకే, ఇట్స్ నాట్ ఎ వర్బ్. అడ్వర్బ్ ఏం చేస్తుంది, అడ్వర్బ్. సో ఇది ఇట్స్ నాట్ ఎ వర్బ్, అందుకని వీటి ఏం చేస్తుంది, ఇట్స్ ఎ కేపబిలిటీ, ఏబుల్ కదా, ఇట్స్ ఎ కేపబుల్, సీరియలైజబుల్ని చేస్తుంది కాబట్టి దీన్ని సీరియలైజబుల్ అని ఇచ్చారు. సీరియలైజేషన్ ఏంటంటే ఇట్స్ అ నేమ్, ఇట్స్ అ ప్రాసెస్. ఓకే, ఇక్కడ సీరియలైజబుల్ కొంచెం గుర్తుండుకోవడానికి చెప్తున్నాను మీకు నేమ్స్. ఓకే, సీరియలైజేషన్ అని రాయద్దు, ఇంటర్ఫేస్ ఎక్కడ ఉండదు, సీరియలైజబుల్. ఓకే, ఎక్స్టర్నలైజబుల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, వి హ్యావ్ ఎ ఆబ్జెక్ట్, ఇవి రెండు ఉన్నాయి. తర్వాత మనకు ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్, పి ఈజ్ నాట్ ఎ క్యాపిటల్. ఓకే, స్ట్రీమ్. ఫోర్త్ వన్ ఏంటి, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఈ 4 క్లాసెస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ చేస్తాం. ఓకే, అండ్ ఎక్స్టర్నలైజేషన్ కూడా చేస్తాం. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, మనం మార్కర్ ఇంటర్ఫేసెస్ గురించి డిస్కస్ చేస్తాం. మార్కర్ ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయని చెప్పండి. 4 మార్కర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, సీరియలైజబుల్. ఓకే, ఇదేంటి ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, సీరియలైజబుల్. ఓకే, సీరియలైజబుల్. ఓకే, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, సీరియలైజబుల్. ఓకే, నెక్స్ట్ ఏమిటి, క్లోనబుల్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ రిమోట్. ఫోర్త్ వన్ ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ 4 ఏంటి, మార్కర్ ఇంటర్ఫేసెస్. ఓకే, నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఈ అవుట్పుట్ స్ట్రీమ్ మనకి దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అవుట్పుట్ స్ట్రీమ్, ఏమని చెప్పాను, ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ఆబ్జెక్ట్ స్టేట్ ఇన్ టు ద ఫైల్.
ఓకే, ఈ క్లాస్ని చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్, ఇట్స్ యూజ్డ్ టు రైట్ ఆబ్జెక్ట్ స్టేట్ ఇంటూ ఫైల్. ఓకే, మనము డీసీరియలైజేషన్ చేసేటప్పుడు దీనికి రివర్స్ ఏది యూజ్ చేస్తాము? ఆల్రెడీ బయట ఫైల్లో ఉన్నదాన్ని జావా ఆబ్జెక్ట్, ఫైల్లో ఉన్న సీరియలైజబుల్ ఆబ్జెక్ట్ని జావా ఆబ్జెక్ట్గా చేయాలంటే అప్పుడు దానికి ఏ క్లాస్ యూజ్ చేయాలి? ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, రాసేటప్పుడు ఫైల్లో రాసేటప్పుడు అవుట్పుట్ స్ట్రీము. ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఆల్రెడీ ఫైల్లో ఉన్నదాన్ని తీసేసుకొని జావా ఆబ్జెక్ట్ బిల్డ్ చేయడానికి రివర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి క్లాసెస్. ఓకే, సో ఈ క్లాసెస్లో ఉన్న మెథడ్స్ ఏంటి? ఫస్ట్ ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్. క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఏంటి? రైట్ ఆబ్జెక్ట్. ఓకే, దీని రిటర్న్ టైప్ ఏంటంటే పబ్లిక్. దీని మెథడ్ సింటాక్స్ ఏంటంటే పబ్లిక్ ఫైనల్ వైడ్. ఫైనల్ అంటే ఏంటి? ఒక మెథడ్ ఫైనల్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఫైనల్ ఆబ్జెక్ట్ అంటే ఫైనల్ మెథడ్కి నార్మల్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఓన్లీ టేక్ ద ఆబ్జెక్ట్ క్లాస్. ఓకే, ఓబీజే. It won't take any data type. Okay, so it will throws ఫైనల్గా మనం ఇది ఎక్కడ రాస్తాం? ఒక ఫైల్లో రాస్తాం కదా, రాస్తాం కాబట్టి అక్కడ ఫైల్ కనుక లేకపోతే మనకి ఏం ఎక్సెప్షన్ వస్తుంది? ఐఓ ఎక్సెప్షన్. ఫైల్ నాట్ ఫౌండ్ కాదు, ఎక్సెప్షన్ ఏమొస్తుంది? ఫైల్ నాట్ కాదు, ఐఓ ఎక్సెప్షన్. క్లియరా? సో ఫైనల్ ఒక క్లాస్ని ఫైనల్ క్లాస్ అని ఎప్పుడు అంటాము? ఒక క్లాస్ని మనం ఫైనల్ క్లాస్ అని డిక్లేర్ చేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ చేయలేము, దాన్ని ఎక్స్టెండ్ చేయలేము. అలాగే సేమ్ వే ఒక మెథడ్ని కనుక ఫైనల్ మెథడ్ అంటే వీ కెనాట్ ఓవర్ రైడ్ దట్ మెథడ్. ఓకే, ఫైనల్ మెథడ్ ఈజ్ ఫైనల్, దాన్ని ఎక్స్టెండ్ చేయలేము, ఓవర్ రైడ్ చేయలేము. దాని సింటాక్స్ అక్కడికి ఫినిష్. ఇట్స్ ఫైనల్, ఇట్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దట్ మెథడ్. ఎక్స్టెండ్ చేయాలంటే అబ్వియస్లీ ఏం చేయాలి? చైల్డ్ క్లాస్ ఉంటుంది. మరి ఏంటి సార్ ఆల్రెడీ ఫైనల్ క్లాస్ పెట్టినప్పుడు మరి ఈ మెథడ్కి ఫైనల్ అని పెట్టకుండా అవసరం లేదు కదా అని అనొచ్చు. క్వశ్చన్ కదా, ఫైనల్ క్లాస్ అనుకో, దాన్ని మనం ఇంప్లిమెంటే చేయలేము, మళ్ళీ మెథడ్స్కి ఫైనల్ ఎందుకు పెట్టాలి? వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు ఫైనల్కి క్లాస్కి ఫైనల్ అని పెట్టచ్చు, ఫైనల్కి పెడితే దాన్ని ఇన్హెరిట్ చేయలేము, మళ్ళీ మెథడ్ లెవెల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఫైనల్కి పెట్టినప్పుడు క్లాస్ని ఎక్స్టెండ్ చేయలేవు, ఎక్స్టెండ్ చేయలేనప్పుడు ఓవర్ రైడ్ ఎలా చేస్తాం? ఎక్స్టెండ్ అంటే ఓవర్ రైడ్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి. మీకు డిఫరెన్స్ అర్థమైందా? సింక్రనైజేషన్ మెథడ్కి సింక్రనైజేషన్ బ్లాక్కి డిఫరెన్స్ తెలుసా? చెప్పాను, సింక్రనైజేషన్ మెథడ్ లెవెల్లో ఉంటే ఏమవుతుంది? ఆ మెథడ్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ సింక్రనైజ్డ్ మెథడ్స్, సింక్రనైజ్డ్ స్టేట్మెంట్స్. అది మెథడ్ లెవెల్లో ఉంటుంది, రైట్? అది సింక్రనైజ్డ్ బ్లాక్ లెవెల్ అంటే ఆ మెథడ్లో సమ్ బ్లాక్స్ సింక్రనైజ్డ్ అంటే ఆ 3-2 స్టేట్మెంట్స్ దగ్గరనే సింక్రనైజేషన్లో ఫాలో అవుతాయి. దేనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ మనకి? మెథడ్ లెవెల్లో ఉంటే అడ్వాంటేజ్ ఎక్కువనా, బ్లాక్ లెవెల్లో ఉంటే అడ్వాంటేజ్ ఎక్కువనా? లేదు, బ్లాక్ లెవెల్లో ఉంటే అడ్వాంటేజ్ ఎక్కువ. ఎందుకు? పర్ఫార్మెన్స్ ఇది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. మొత్తం బ్లాక్ చేసే బదులు ఎక్కడ అవసరం అక్కడే బ్లాక్ చేయొచ్చు కదా. సో ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ దేనికి ఎక్కువ ఉంటుంది? సింక్రనైజ్డ్ బ్లాక్ లెవెల్లో ఉంటుంది. దిట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సేమ్ వే ఇప్పుడు క్లాస్ లెవెల్లో ఫైనల్ పెట్టావంటే అన్ని మెథడ్స్ నువ్వు ఓవర్ రైడ్ చేయలేవు, రైట్? వీఆర్ బ్లాకింగ్ ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ద క్లాస్. బట్ నాకేంటి అలా ఒక్క మెథడే అవసరం లేదు, బట్ మిగతా మెథడ్స్ నాకు రీయూజబిలిటీ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ క్లాస్లో పర్టికులర్ మెథడ్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫైనల్. అర్థమైందా? ఈ డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఫైనల్ మెథడ్, ఫైనల్ క్లాస్, ఫైనల్ బ్లాక్, ఫైనల్ కీవర్డ్. ఫైనలైజ్ మెథడ్, ఫైనల్ బ్లాక్, ఫైనల్ కీవర్డ్ అంటే ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫైనల్ కీవర్డ్ ఒక వేరియబుల్ మీద అప్లై చేసామనంటే ఆ వేరియబుల్ని వీ కెనాట్ రీఇనిషియలైజ్, రీఅసైన్ చేయలేము వాల్యూ. నువ్వు డిక్లరేషన్ టైంలోనే వాల్యూ అసైన్ చేయాలి ఫైనల్ వేరియబుల్కి. దట్స్ అ వేరియబుల్ లెవెల్. మెథడ్ లెవెల్లో కనుక ఫైనల్ అనే కీవర్డ్ అప్లై చేస్తే వీ కెనాట్ ఓవర్ రైడ్ దట్ మెథడ్. ఓకే, అదే ఫైనల్ కీవర్డ్ క్లాస్ లెవెల్లో అప్లై చేస్తే వీ కెనాట్ ఎక్స్టెండ్ దట్ క్లాస్, వీ కెనాట్ ఇన్హెరిట్ దట్ క్లాస్.
ఇంటర్ఫేసెస్ ఫైనల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయా? కెన్ బి ఇంటర్ఫేస్ ఫైనల్? మీనింగ్లెస్ కదా. మన ఇంటర్ఫేస్ అంటేనే అబ్స్ట్రాక్ట్ మెథడ్. అలాంటప్పుడు ఫైనల్ పెట్టడం ఏంటి? సమ్వేర్ దాన్ని అబ్స్ట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. క్లాసెస్ అంటేనే ఇంప్లిమెంటేషన్ ఉంటాయి, ఫైనల్ అయి ఉండొచ్చు. బట్ ఇంటర్ఫేసెస్ దెర్ ఇస్ నో ఫైనల్ ఇంటర్ఫేసెస్. ఫైనల్ క్లాస్ ఉంటాయి కానీ ఫైనల్ ఇంటర్ఫేసెస్ ఉండే ఛాన్స్ లేవు. ఓకే, వాట్ ఈస్ ఫైనలీ బ్లాక్? ఫైనలీ బ్లాక్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనము? ఫైనల్ బ్లాక్ మోస్ట్ వి యూజ్డ్ విత్ ద ట్రై క్యాచ్ బ్లాక్స్. ఫైనల్ బ్లాక్ యూజ్డ్ టు క్లోజ్ ద ఫైల్స్ కాదు, ఎనీ ఆబ్జెక్ట్స్ కనెక్షన్స్. ఓకే, ఫైనలీ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్. వాట్ ఈస్ ఫైనలైజ్? ఫైనలైజ్ మెథడ్ దట్ ఈస్ గార్బేజ్ కలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అది ఇంటర్నల్గా కాల్ చేసుకుంటుంది. ఈ ఫైనలైజ్ అనే మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేయము. అది ఎందుకంటే ఎక్కడైతే అన్యూజ్డ్ రిఫరెన్స్ వేరియబుల్స్ ఉంటాయో వాటిని రీక్లెయిమ్ చేయడానికి జీసీ అంటారు. గార్బేజ్ కలెక్టర్ అనేది ఆటోమేటిక్గా ఫైనలైజ్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఫైనల్కి ఫైనల్ మెథడ్కి ఫైనలైజ్కి డిఫరెన్స్. సో ఇందులో ఫస్ట్ ఏంటి, ఇది ఫైనల్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఈ సీరియలైజేషన్ ఈ అవుట్పుట్ ఈ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ని వేరే ఎనీ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకున్నా ఈ మెథడ్ని మాత్రం ఓవర్ రైడ్ చేసుకోలేవు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఓవర్ రైడ్ దిస్ మెథడ్. ఓకే, నువ్వు ఒక జావా ఆబ్జెక్ట్ని ఫైల్లో రాయాలంటే నువ్వు యూ షుడ్ యూజ్ దిస్ క్లాస్. క్లాస్లో ఏ మెథడ్ యూజ్ చేయాలి? రైట్ ఆబ్జెక్ట్. దాని సింటాక్స్ ఏంటి? పబ్లిక్ ఫైనల్ వాయిడ్. ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. రైట్ ఆబ్జెక్ట్, ఇట్ విల్ టేక్ ద ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్. ఇట్స్ అ సూపర్ క్లాస్. ఓకే, ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ని తీసుకుంటుంది. ఇట్ కెన్ హ్యావ్ ఏ ఛాన్స్ టు త్రో ద ఐఓ ఎక్సెప్షన్ వెన్ ఎవర్ యు ఆర్ మెన్షనింగ్ దట్ ఫైల్. రైట్, ఆ ఫైల్ అవైలబుల్లో లేకపోతే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు త్రో ద ఐఓ ఎక్సెప్షన్. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఇన్ ద అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఎనీ డౌట్? నెక్స్ట్ ఏంటి? క్లోజ్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, క్లోజ్. ఈ క్లోజ్ ఏంటి? బేసికల్గా ఈ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేయడానికి. రైట్, థర్డ్ మెథడ్ ఏంటంటే క్లోజ్లోనే ఇంకో మెథడ్ ఉంది. అదేంటి? పబ్లిక్ వైడ్ క్లోజ్. ఐమ్ కన్ఫ్యూజింగ్. ఓకే, ఇట్స్ క్లోజ్ అండి. ఈ క్లోజ్ సింటాక్స్ ఏంటంటే పబ్లిక్ వైడ్ క్లోజ్. ఇట్స్ అ మెథడ్ కదా. ఈ మెథడ్ కూడా మనకేంటి? సేమ్ త్రోస్ ఐఓ ఎక్సెప్షన్. ఎందుకంటే మనం ఫైల్తో డీల్ చేస్తాం కదా, కాబట్టి ఈ ఆబ్జెక్ట్ మొత్తమే మనకు ఫైల్తో డీల్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న మెథడ్స్ కూడా మనకు ఫైల్తో డీల్ చేస్తాయి కాబట్టి ఐఓ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లష్ అనేది ఉంటుంది. ఈ ఫ్లష్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే క్లీనప్ చేయడానికి. అంటే ఇన్ కేసు మీరు క్లోజ్ చేయడం మర్చిపోయినా అలా వదిలేసిన ఫ్లష్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనకు క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, త్రోస్ ఫ్లష్ మెథడ్ ఎక్కడ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైము డేటాబేస్తో ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు, ఫైల్స్తో ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్లష్ అనే మెథడ్స్ వస్తుంటాయి. ఆల్రెడీ ఫ్లష్ ఏంటంటే ఆల్రెడీ ఏదైనా మీరు ఒక కొత్త ఆబ్జెక్ట్ ఓపెన్ చేసే ముందు ఆల్రెడీ వేరేది ఏమైనా ఉందనుకో అన్నిటిని క్లీన్ చేసి పెట్టేస్తుంది అన్నట్టు ఫ్లష్ అనే మెథడ్. అంటే అన్నిటిని క్లోజ్ చేసేసి పెట్టేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ ఏంటి? వీ హ్యావ్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ దట్ క్లాస్? ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఏం చేస్తుంది? కెన్ యూ గెస్? మనం సీరియలైజేషన్ అయినప్పుడు ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ యూజ్ చేస్తాం. డీసీరియలైజేషన్ కావాలంటే ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ని యూజ్ చేయాలి. నేను డీసీరియలైజేషన్ అంటే ఏమని చెప్పాను? ఆల్రెడీ బైట్ స్ట్రీమ్లో ఉన్న కోడ్ని ఆబ్జెక్ట్ బిల్డ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ డీసీరియలైజేషన్. సో డీసీరియలైజేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. సీరియలైజేషన్ చేయాలంటే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ని యూజ్ చేస్తాం. ఓకే, టెక్నికల్గా మీరు ఎలా అయినా చెప్పుకోవచ్చు. ఓకే, దీంట్లో ఉండే మెథడ్స్ ఏంటంటే కెన్ యూ గెస్ ఏ మెథడ్ ఉంటుందో? గెట్ చేయండి పైన యూజ్ చేసి. సేమ్ పైన సేమ్ రీడ్ ఆబ్జెక్ట్. ఓకే, కానీ రీడ్ ఆబ్జెక్ట్ ఈ ఇన్పుట్ స్ట్రీమ్స్ అదేంటి పారామీటర్ తీసుకుంటుంది. పారామీటర్ అవసరమా రీడ్ ఆబ్జెక్ట్కి? గెట్ చేయండి. రీడ్ అనేది రీడ్కి అవసరమా ఇన్పుట్?
రైట్ అన్నప్పుడే కదా గెట్ మెథడ్కి మనం ఇన్పుట్ పాస్ చేస్తామా? గెటర్ సెటర్స్ రాశారనుకో సెట్ మెథడ్కి పారామీటర్ పాస్ చేస్తారా గెట్ మెథడ్కా? ఆబ్జెక్ట్ క్లాస్లో పోజో క్లాస్లో సెటర్ గెటర్స్ రాశారు కదా ఆల్రెడీ. గెట్ మెథడ్కి ఆబ్జెక్ట్ పాస్ చేస్తామా? రిఫరెన్స్ పారామీటర్స్ సెట్ మెథడ్కే చేస్తాం, ఇది అదే. సో ఇక్కడ రీడ్ అన్నప్పుడు అదేంటి ఉన్నదాన్ని రీడ్ చేస్తుంది, మనం దేన్ని పాస్ చేయాల్సిన అవసరం లే. ఓకే, కానీ ఇదేంటి ఐఓ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఐఓ ఎక్సెప్షన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ త్రో వాట్ క్లాస్ నాట్ ఫౌండ్. ఇన్ కేసు మీరేంటి బైట్ స్ట్రీమ్లో ఉంది క్లాస్, కానీ దాన్ని క్లాస్లో కన్వర్ట్ చేసేటప్పుడు సేమ్ క్లాస్ కనుక లేకపోతే అప్పుడు ఏంటంటే క్లాస్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? క్లోజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది, రైట్? క్లోజ్ సేమ్ మెథడ్ సింటాక్స్ యూ కెన్ కాపీ పేస్ట్. క్లోజ్ ఏ ఆబ్జెక్ట్కైనా క్లోజ్ అనే మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? వి హ్యావ్ ఎస్ టూ మెథడ్స్ ఓన్లీ. రీడ్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంది, క్లోజ్ అనేది ఉంది. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్? ఇప్పటివరకు కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ప్రోగ్రామ్. ఓకే, కాన్సెప్ట్ క్లియరా? వాట్ ఈస్ సీరియలైజేషన్? మీరే చెప్పండి. సీరియలైజేషన్, వాట్ ఈస్ సీరియలైజేషన్? డెఫినేషన్ చెప్పండి, ఆడు ఉంది ఆల్రెడీ. What is deserialization? Creating an object from a sequence of Okay, what are the classes help to write the serialization? First serialization చేయాలంటే what is the first step? We have to implement the serializable interface. That is the first step. Next we have to take the object output stream class. Inside there is a write method. By using that we can write object into file. అదే చెప్పాను కదా, it is used to write object into file. ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసి? ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, దాంట్లో ఉండే మెథడ్స్ ఏంటి? ఓకే, సో సీరియలైజేషన్ మనకు కావడానికి హెల్ప్ చేసే క్లాసెస్ ఈ 4 క్లాసెస్. ఓకే, ఈ మార్కర్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి వీ డిస్కస్ ఆల్ దీస్ 3 ఇంటర్ఫేసెస్. ఓకే, బట్ దీస్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద సీరియలైజేషన్. దోస్ ఆర్ హ్యావింగ్ సెపరేట్ ఫంక్షనాలిటీ. కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మార్కర్ ఇంటర్ఫేస్ కదా, వాట్ ఆర్ ద ఇంటర్ఫేసెస్ దేర్ అన్న పాయింట్కి వీ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్. బట్ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఫర్ ద సీరియలైజేషన్. సీరియలైజేషన్కి మనకి హెల్ప్ అయ్యేది ఏంటి? ఓన్లీ సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ అండ్ ఆల్ దీస్ అదర్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో అవుట్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ని ఫైల్లోకి రాయడానికి. సో రివర్స్ వేలో చేయాలంటే డీసీరియలైజేషన్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్, అందులో రీడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు త్రో ద ఐఓ ఎక్సెప్షన్ అండ్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే, ఈ డెఫినేషన్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ రీడ్ ఆబ్జెక్ట్? వాట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ దట్ రీడ్ ఆబ్జెక్ట్ కెన్ త్రో అని అడుగుతారు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ రైట్ ఆబ్జెక్ట్ కెన్ త్రో? రైట్ చేసేటప్పుడు ఆ ఫైల్ కనుక లేకపోతే ఐఓ ఛాన్సెస్ ఉంటాయి, కానీ రీడ్ చేసేటప్పుడు ఫైల్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ కన్వర్ట్ చేసే క్లాస్ కూడా ఉండాలి. ఇవి రెండు లేకపోతే రీడ్ అనేది ఈ రెండిట్లో ఏదైనా ఒక త్రో చేసే ఛాన్స్ ఉంటుంది. అంతే కదా, నువ్వు ఆల్రెడీ జావాలో ఉంది, ఫైల్లో జావా ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని బైట్ కోడ్లో ఉంటుంది. ఆ బైట్ కోడ్ను కన్వర్ట్ చేసేటప్పుడు దాని రిలేటెడ్ క్లాస్ కూడా ఎగ్జైట్ అయి ఉండాలి, లేకపోతే క్లాస్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఓకే, రీడ్ చేసేటప్పుడు ఆ ఫైలే లేకపోయింది అనుకో ఐఓ ఎక్సెప్షన్ వస్తుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ ఏంటి? క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఏంటి? అసలు డీసీరియలైజేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ ఆబ్జెక్ట్, క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ని మనం క్లాస్గా కన్వర్ట్ చేయాలి. నువ్వు క్లాస్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేసావు, బట్ ఆ క్లాస్ లేదనుకో క్లాస్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ వస్తుంది. ఆ క్లాసే లేదు, అప్పుడు ఏమవుతుంది? క్లాస్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఒక పోజో క్లాస్ని క్రియేట్ చేయాలి. పోజో క్లాస్ ఏంటండి? పోజో మోడల్ క్లాస్.
డెఫినేషన్ ఏంటి? పోజో, పిఓజేఓ. Plain What is- object. ప్లేన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్. ఓకే, పోజో క్లాస్ అంటారు కదా. డెఫినేషన్ ఏంటంటే ప్లేన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్. ఓకే, పోజో క్లాస్ అంటే ఏంటి? ఓన్లీ ప్రాపర్టీస్ సెటర్ గెటర్సే ఉంటాయి, వేరే ఫంక్షనాలిటీసే ఉండని వాటి ఏమంటారంటే ప్లేన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్ అంటారు. దట్ మెథడ్స్ ఉంటాయి, వాటి సెటర్ గెటర్సే ఉంటాయి, వేరే మెథడ్స్ ఉండవు. వేరే మెథడ్స్ ఉంటే దాన్ని పోజో క్లాస్ అన్నారు. మన ఆల్ ఎంటిటీ క్లాసెస్, డిటిఓ క్లాసెస్ అని ఏంటి? జస్ట్ పోజో క్లాసెస్. అవి ఓన్లీ వాటి ప్రాపర్టీస్, వాటిని ఎలా గెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి ఉంటాయి అంతే. వేరే మెథడ్స్ ఉండవు, వేరే ఫంక్షనాలిటీ చేసిన మెథడ్సే ఉండవు. కన్స్ట్రక్టర్స్ ఉంటాయి బై డిఫాల్ట్గా. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను నేను. దట్ ఈస్ ఎ పోజో క్లాస్. ఓకే, ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీలో ఐ హ్యావ్ ఎ టూ ప్రాపర్టీస్. ఇట్ ఈస్ హ్యావింగ్, ఇట్స్ హ్యాస్ ఆర్ ఇట్స్ హ్యావింగ్. ఓకే, ఇంగ్లీష్ ఇట్స్ హ్యావ్, ఇట్స్ హ్యాజింగ్ అని ఉండే ఇంగ్లీష్ వర్డ్ ఉండదు. ఓకే, ఇట్స్ హ్యావింగ్ ఆర్ ఇట్ హ్యాజ్. ఓకే, మొన్న స్వామి అంది కదా ఐ హ్యావ్ ఎ ఫ్రెషర్ అని. సో అప్పటి నుండి నాకు మైండ్ బ్లాక్ అయ్యేది కూడా చెప్తున్నాను నేను. ఓకే, వాట్ ఈస్ ద ప్రైవేట్ ప్రాపర్టీ ఏంటంటే స్ట్రింగ్ నేమ్. నెక్స్ట్ ప్రైవేట్ integer ID. ఓకే, ప్రాపర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? ఐ వాంట్ టు మేక్ ఏ కన్స్ట్రక్టర్. There is generator. Source on. Generator, can you see? Okay, source Eclipse లో on. ఇది కదా. Generator. ఐడీస్ యూజ్ చేసేసరికి అర్థం అవ్వట్లేదు. సో సెటర్ గెటర్స్ చేసాను, బట్ ఐ వాంట్ టు కన్స్ట్రక్టర్. సోర్స్ సోర్స్ జనరేట్ Constructor using field. ఓకే, పబ్లిక్ కన్స్ట్రక్టర్. రైట్, దిస్ ఈజ్ పోజో క్లాస్. రైట్, సింపుల్. ఇది ఈ క్లాస్ క్రియేట్ చేయడంలో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇది జనరల్గా మనం క్రియేట్ చేసే జావా క్లాస్. కాకపోతే మనం అక్కడ ఏం చేస్తామంటే డేటా అనే అనోటేషన్ యూజ్ చేస్తాం. అనోటేషన్ ఏం చేస్తుందంటే ఇవి ప్రొవైడ్ చేస్తుంది కదా. లాంబాక్ అనోటేషన్ యూజ్ చేసినప్పుడు మనం ఇది రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏం చేస్తున్నాం పోజో క్లాస్లో ఈ ఓన్లీ ప్రాపర్టీస్ డిఫైన్ చేసి పైన డేటా అనోటేషన్ అప్లై చేస్తున్నాం. మన ప్రాజెక్టులు అంతే కదా. సో ఈ లాంబాక్ అనోటేషన్స్ ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ని, సెటర్ గెటర్స్ని అది ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ప్లేన్ మనం ఇప్పుడు ఆ లైబ్రరీ యూజ్ చేయట్లేదు కదా. సింపుల్ 4 జావా క్లాసెస్ రాస్తున్నాం కాబట్టి మనకు అనోటేషన్ అప్లై చేసే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఎంప్లాయీ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేసాము, జస్ట్ ప్రాపర్టీస్ ఇచ్చాము. ఈ డేటా అనోటేషన్ ఏం చేస్తుంది, ఈ ఆల్ ఆర్ కన్స్ట్రక్టర్ అనేది కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇది నో ఆర్ కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తుంది, ఇది డేటా అనేది సెటర్ గెటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. రైట్, కానీ ఇక్కడ నేను ఏం చేశాను, ఓన్లీ ప్రాపర్టీస్ రాశాను. బట్ మనకు అనోటేషన్స్ లేవు కదా, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, సెటర్ గెటర్స్ నేను మాన్యువల్గా రాశాను. ఓకే, దిస్ ఈజ్ పోజో క్లాస్. ఇది వరకు నార్మల్గా మనం పోజో క్లాస్ చేయడం తెలుసు. బట్ దీన్ని సీరియలైజబుల్ బిహేవియర్ రావాలంటే మనం ఏం చేయాలని చెప్పాను నేను. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి సీరియలైజేషన్ రావాలంటే, ఫస్ట్ వీ షుడ్ ఇంప్లిమెంట్ సీరియలైజబుల్ అనే సీరియలైజబుల్. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది, ఐఓ, జావా ఐఓ ప్యాకేజ్. సో ఎప్పుడైతే మనం ఒక ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేస్తామో అది బై డిఫాల్ట్గా ఏమంటుంది చెప్పండి, దాని మెథడ్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏమన్నా ఉంటే మనకి ఏమంటే కంపైల్ ఎర్రర్ వస్తుంది. ఇంటర్ఫేస్ ఎక్స్టెన్స్. దట్స్ నాట్ ఎ క్లాస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటే చేస్తాం కదా, క్లాస్ ఇది అది ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటే చేయాలి కదా, ఆపోజిట్ ఉన్నప్పుడు.
మళ్ళీ కొత్తగా అడుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇది ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేస్తా, కానీ నేను ఏదైనా కొత్త మెథడ్ యాడ్ చేశానా? ఐ డిడెంట్ యాడ్. యాక్చువల్గా ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయగానే ఏమంటుంది, నా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేసుకొని అడుగుతుంది, లేకుంటే కంపైల్ ఎర్రర్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏదైనా అడిగిందా? షుడ్ నాట్ యాడ్. అసలు ఏంటి ఈ మెథడ్ లోపల ఏమైనా ఉందా చూద్దాం. మెథడ్ ఇది ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? సింపుల్, because no fields, no methods, that's why we are calling this as a marker interface. Okay, so definition ఉంటుంది. మీరంతా తీసుకొచ్చేది ఎప్పుడు క్రియేట్ అయింది? 1996లో క్రియేట్ అయింది. మళ్ళీ 2020లో కూడా దీన్ని కొంచెం అప్డేట్ చేశారు. ఓకే, నా డెఫినేషన్ ఏంటిదంతా మీరు చూసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇట్స్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ దీస్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇవన్నీ ఏంటి, బిహేవియర్ అంటే ఇవన్నీ ఏం చేస్తాయి, ఇంప్లిమెంట్ చేసుకుంటాయి సీరియలైజబుల్ని. ఓకే, అర్థమైందా? మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఎందుకన్నాను అని, దాంట్లో ఏముండవు, ఎంటీ. ఓకే, కానీ ఎంటీ ఉన్న కంపైల్ టైంలో మాత్రం కంపైలర్కి హెల్ప్ చేస్తాయి సీరియలైజబుల్ బిహేవియర్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ ఉంది, దాన్ని సీరియలైజబుల్ చేస్తాం. ఇప్పుడు సీరియలైజేషన్ ఎలా చేయాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంప్లిమెంట్ ద సీరియలైజబుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక డెమో తీసుకుంటున్నా. సమ్ క్లాస్, ఈ క్లాస్లో కాకుండా ఐ టేక్ న్యూ క్లాస్. దాన్ని ఏమంటున్నట్టే సీరియలైజబుల్ డెమో అంటారు. సీరియలైజబుల్ డెమో. ఓకే, దీంట్లో ఒక మెయిన్ క్లాస్ తీసుకుంటున్నా, ఎందుకంటే మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ మెయిన్ నుండి అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టార్ట్ విత్ ద ట్రై. ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ మనం ఏమన్నాం, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని, ఏదైనా ఆబ్జెక్ట్ని సీక్వెన్స్ ఆఫ్ ఫైల్స్లో రాయడాన్ని సీరియలైజేషన్ అన్నాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది. ఫస్ట్ ఏం తీసుకుంటుంది, ఇది నేమ్, నెక్స్ట్ వన్ ఐడి ఈజ్ 102. ఓకే, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలి, సీక్వెన్స్ ఆఫ్ బైట్స్లోకి కన్వర్ట్ చేసి దాన్ని ఒక ఫైల్లో రాయడాన్ని సీరియలైజేషన్ అంటారు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇదివరకు మనకు తెలుసు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, బట్ ఈ ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ బైట్లోకి కన్వర్ట్ చేసి ఆ బైట్స్ని మనం ఫైల్లో సేవ్ చేయడాన్ని సీరియలైజేషన్ అంటారు. మరి ఎలా కన్వర్ట్ చేయాలి, మనకి ఏ ఫైల్ హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ దీనికి ఏంటంటే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేది తీసుకోవాలి. కానీ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఇంకో క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దాన్ని ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ అంటారంటే ఫైల్. ఓకే, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, దీనికి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఏమనాలి, న్యూ ఆఫ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, ఎందుకు ఇది ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి. ఫైల్ ఎందుకు కావాలి, ఫైల్లోనే రాయాలి కదా మనం. దెన్ వీ నీడ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఫైల్ నేమ్ ఏమనుకున్నాం మనము, ఇక్కడ సేమ్ నేమ్ తోటి క్రియేట్ చేయాలి. ఫస్ట్ లేకపోతే అదేం చేస్తుంది అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏమంటే అంటే మనకు ఆల్రెడీ మొన్న ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా సి లొకేషన్లో, డిలీట్ చేసామా. ఓకే, I'll take one empty. దీన్ని సేవ్ చేస్తున్నా. ఎక్కడ సేవ్ చేస్తున్నా, గో టు ద, సరే ఇక్కడే కదా సేవ్ చేస్తుంది సిలో. ఫైల్ నేమ్ అంటే ఎంప్లాయీ అని ఇస్తున్నా, employee.txt. ఓకే, ఓకే, ఎంప్లాయీ ఫైల్ ఉంది, దాని పాత్ మనం కాపీ చేసుకున్నాం. ఇక్కడే కదా ఎంప్లాయీ ఫైల్ ఉంది, కనిపిస్తుందా? వెళ్ళి దాని ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ ద పాత్.
ఇక్కడ ఏంటి నేనేమి ఇవ్వాలి ఇక్కడ దీనికి ఫైల్ పాత్ ఇవ్వాలి అంతే కదా. ఫైల్ పాత్ ఏంటి డాట్ ఫైల్ నేమ్ ఏంటి ఎంప్లాయీ డాట్ టీఎక్స్టీ. ఇది ఫార్వర్డ్ స్లాష్ తీసేసుకోదు, ఐ థింక్ బ్యాక్వర్డ్ స్లాషెస్ ఇవ్వాలనుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫైల్ అవుట్పుట్ అంటే ఫైల్ ఓపెన్ చేస్తాను అన్న, క్లోజ్ చేయమని అడుగుతుంది దాన్ని, అదే అది అడుగుతుంది. ఇన్సెట్ ఫైనల్ టు కంప్లీట్ ది బ్లాక్ స్టేట్మెంట్. యాడ్ చేయమంటుంది, దాన్ని యాడ్ చేద్దాం మనం. ఓకే, కానీ ఇంకా కంప్లీట్ చేయలేదు కదా. ఓకే, ప్రస్తుతానికి ఎర్రర్ ఉంది, దీనికి క్యాచ్ బ్లాక్ యాడ్ చేద్దాం. క్యాచ్ యాడ్ చేయని వెళ్ళిపోయింది చూసారా, క్యాచ్ బ్లాక్ లేదని చెప్తుంది, ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అక్కడ నాకు చెప్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మేము ఈ డాట్ ప్రింట్ స్టాక్ ప్రైస్ అంటే ఎక్సెప్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేసాం, ఫైల్ ఏంటో తెలిసింది మనకి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఏంటో తెలిసింది కదా. మనకేంటి సీరియలైజేషన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏ ఫైల్లో రాయాలి కోడ్, అదొకటి ఫైల్ పాత్ తెలియాలి, నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, రెండింటిని కలిపి మనం దేనికి ఇవ్వాలి, అవుట్పుట్ ఆబ్జెక్ట్కి ఇచ్చేయాలి. ఓకే, అంతే కదా, అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్. ఎలా ఇస్తారు దానికి, ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఉందా, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, ఇదే కదా, ఈ ఆబ్జెక్ట్కి మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, దాన్ని ఏమనుకుంటున్నాం అంటే అవుట్ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ టేకింగ్ ఫైల్ ఇన్పుట్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ తీసేసుకున్నది. ఓకే, ఇక్కడ మ్యాచ్డ్ ఆబ్జెక్ట్ టాప్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ అసైన్ చేసాం. ఇప్పటివరకు ఏం చేసాము అంటే అది తీసుకున్నాము, దానికి ఆబ్జెక్ట్ అసైన్ చేసాము. కానీ ఇది ఏం చేస్తుంది, వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక ఇందులో ఏ మెథడ్ ఉంటుందని చెప్పాను నేను, ఇందులో డిస్కస్ చేసేటప్పుడు ఏ మెథడ్ ఉంటుందని చెప్పా, రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఉంటుంది అని చెప్పాను కదా. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక అవుట్ డాట్ అంటే ఈ మెథడ్ వస్తుంది కదా మనకి, ఇప్పుడు ఆ క్లాస్లో ఉన్న మెథడ్ ఛాన్స్ ఉందా లేదా, ఏంటి అవుట్ డాట్ రైట్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఉంది కదా, ఇదేం చేస్తుంది, ఆబ్జెక్ట్ని తీసేసుకుంటుంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఏం ఆబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ఇచ్చేస్తుంది. ఓకే, ఇది ఎంప్లాయీ టైప్, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేసే టైప్ ఏంటి, ఆబ్జెక్ట్. ఇది ఆటోమేటిక్గా చైల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్ కదా, ఎవ్రీ క్లాస్ ఈజ్ బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్ కదా. పేరెంట్ అనేది కదా చెప్పాను కదా, మనం ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా ఎవ్రీ క్లాస్ ఈజ్ ఏ చైల్డ్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్. నేను చెప్పాను కదా, ఎక్కడైతే పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు, కానీ చైల్డ్ క్లాస్కి పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇవ్వలేము. ఇది ఎక్స్పెక్ట్ చేసేది పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నా, అది ఎర్రర్ త్రో చేస్తలేదు, రైట్. సో ఐఎమ్ పాసింగ్ ద ఎంప్లాయీ ఆబ్జెక్ట్. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి అని అంటే, ఇది అయిపోయినాక ఇమీడియట్గా యూ మస్ట్ క్లోజ్ ద అవుట్ డాట్ ఫ్లష్ మెథడ్. ఇది క్లీన్ చేసేస్తుంది, అంటే దాంట్లో ఆల్రెడీ అటాచ్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ తీసేస్తుంది. ఫ్లష్ అనేది, ఫ్లష్ అంటే అదే కదా, ఇట్స్ క్లీనింగ్. అంటే ఇప్పుడు అవుట్కి ఏది అటాచ్ అయినది, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అటాచ్ అయింది కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్కి ఏ ఫైల్ ఏ ఆబ్జెక్ట్ అటాచ్ అయ్యింది, రెండు ఆబ్జెక్ట్స్ అటాచ్ అయ్యాయి. ఒకటి ఏంటి ఫైల్ అవుట్పుట్ స్ట్రీము, నెక్స్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. ఈ రెండు ఆబ్జెక్ట్ని అవుట్పుట్లోకి వెళ్ళి తీసేస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ అంటే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి తీసేస్తుంది. ఫ్లష్ చేసినాక తర్వాత ఏం చేయాలి, వీ షుడ్ క్లోజ్. దిస్ ఈజ్ సీరియలైజేషన్ ప్రోగ్రామింగ్ వేలో. డెఫినేషన్ మీరు ఎలానో చెప్పొచ్చు, బట్ దిస్ ఈజ్ అ సీరియలైజేషన్. ఓకే, ఓకేనా, అర్థమైందా సీరియలైజేషన్ అనేది? ఇప్పుడు ఏదైతే నేను ఇంగ్లీష్లో చెప్పానో ప్రోగ్రామెటిక్ వేలో రాసాము అంతే. దిస్ ఈజ్ సీరియలైజేషన్. ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ద ఆబ్జెక్ట్, that object we should have the file object, file
తర్వాత ఆ ఫైల్ ఆబ్జెక్ట్ని రైట్ అనే ఆబ్జెక్ట్ మెథడ్ యూజ్ చేసి రాసేస్తాం. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ మెథడ్. ఫైల్ రైట్ అవుతుంది కదా, ఫైల్ అవుతుంది కదా. మనకి ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఫస్ట్ ఇది ఏది కన్సోల్ లాగేది. ఓకే, ఏం రాస్తలేం కాబట్టి ఇది ఓపెన్ అవుతలేదు. సంథింగ్ వీ షుడ్ రైట్ కదా. ఆఫ్టర్ దిస్ ఏమంటుంటే డన్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫైల్ ఓపెన్ చేసి చూద్దాము. ఇదివరకు ఎంటీ ఫైల్ కదా, బట్ ఇప్పుడు 1 KB చూపిస్తుంది ఇది. ఓకే, రైట్. ఓకే, బయట కోడ్కి మనం జావా కంపైల్ చేసినప్పుడు ఇలానే కనిపిస్తుంది కదా కోడ్, ప్యాకేజెస్ నేమ్స్ తప్ప. ఇప్పుడు ఇది చూడు ఏం చేసింది, ఎంప్లాయీని యూజ్ చేసింది, ఇంటీజర్ ప్యాకేజ్ అదని యూజ్ చేసింది. ఫైనల్గా సమ్ బైట్ కోడ్లో కన్వర్ట్ అయింది. ఇది అండర్స్టాండబుల్గా ఉందా? యూజర్ కెన్ అండర్స్టాండ్ బై సీయింగ్ దిస్? కెనాట్. సో ఇలా బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. దీన్నే ఏమంటారు ఇప్పుడు? సీరియలైజేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని జావా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడాన్ని ఏమంటారు? డీసీరియలైజేషన్. ఓకే, ఓకే. ఇప్పుడు డీసీరియలైజేషన్ ఎలా చేస్తారో చూద్దాం. డౌటా? డౌట్ ఉంటే మీరు చెప్పాలి. మీరు నవ్వుకుంటే అది రాదు, అర్థం కాకపోతే. ఓకే, నవ్వొస్తుందా డీసీరియలైజేషన్ అంటే? సరిగ్గా మాట్లాడండి రా, అర్థం కాకుండా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు డీసీరియలైజేషన్ డెమో. ఓకే, ఇప్పుడు డీసీరియలైజేషన్ డెమోలో ఏం చేద్దాము? మనకి ఇప్పుడు ఫైల్ ఆల్రెడీ ఉంది, క్లాస్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఫైల్ని తీసేసుకొని క్లాస్లో కన్వర్ట్ చేయాలి, రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి, అంతే కదా? రివర్స్ చేయడం. ఫస్ట్ రివర్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా, ఆల్రెడీ ఫైల్లో ఉంది. సో వీ నో నీడ్ టు క్రియేట్ ఇట్, జస్ట్ రిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనం ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ ఏంటి క్రియేట్ చేయాలి? ఇన్పుట్ స్ట్రీమ్, రైట్? దీన్ని ఇన్ అనుకుందాం. ఓకే, న్యూ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ? ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, మనం ఫైల్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది, ఫైల్స్ని ఓపెన్ చేయడం వల్ల అని. ఓకే, దీన్ని FI అనుకుంటున్నాను, అంటే ఫైల్ ఇన్పుట్. ఓకే, ఇదేం ఎక్స్పెక్ట్ చేస్తుంది? సమ్ పాత్, ఫైల్ ఎక్కడుందో ఫైల్ లొకేషన్, అంతే కదా? ఇది మన ఫైల్. end with the నెక్స్ట్ అంటే దీనికి ఫైల్ IOని పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏ మెథడ్ యూజ్ చేయాలి? దీనిలో ఏం మెథడ్ ఉంటుందని చెప్పాను నేను, రీడ్ ఆబ్జెక్ట్ అనేది మెథడ్ ఉంటుంది. ఇదేమైనా ఇన్పుట్ తీసుకుంటుందా? తీసుకోదు. ఆల్రెడీ ఇది ఫైల్ వచ్చింది, దీనికి పాస్ చేసిన ఆన్లైన్లో ఉన్న డేటాని ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. ఓకే, ఇది రీడ్ చేసినాక ఏం రిటర్న్ చేస్తుంది? ఇది చెప్పాను కదా, రీడ్ ఆబ్జెక్ట్ ఏం రిటర్న్ చేస్తుంది? ఏం ఎక్సెప్షన్ త్రో చేస్తుంది? ఫైల్ నాట్ ఫౌండ్. సో అప్పుడు ఏం చేయాలి? సరౌండెడ్ విత్ ద ట్రై క్యాచ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ కాకుండా వీళ్ళు టాప్లో పెట్టండి. రైట్, క్లియరా? ఫస్ట్ ఏంటి, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, బికాజ్ ఇది చైల్డ్ కాబట్టి చైల్డ్ ముందు వస్తుంది, పేరెంట్ కాబట్టి ఇది
వెనక్కి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ నుండి మనకి ఏమొస్తుంది యాక్చువల్గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఎంప్లాయీ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలి. ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కదా, కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది చెప్పండి? దీనికి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే మనం నువ్వు ఏ క్లాస్ని అది నువ్వు రాస్తావో తెలియదు కదా. బై డిఫాల్ట్గా అది ఏం చేస్తుంది అంటే అన్నిటికీ పేరెంట్ ఏదో ఆ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏమి ఇది రిటర్న్ చేసేది ఆబ్జెక్ట్ క్లాస్. సో పేరెంట్ని చైల్డ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. డౌన్ క్యాస్టింగ్ నారో క్యాస్టింగ్ అని అదేమన్నా మనం వైడనింగ్ అండ్ నారో క్యాస్టింగ్ అని విన్నాం. పేరెంట్ని చైల్డ్గా కన్వర్ట్ చేస్తే ఏమంటారు? డౌన్ క్యాస్టింగా, నారో క్యాస్టింగా, వైడనింగా. బిగ్ ఆబ్జెక్ట్ని స్మాల్గా చేస్తే నారోయింగ్ క్యాస్టింగే కదా. నారోయింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆడికి వచ్చేది మనకు ఆబ్జెక్ట్ క్లాసు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇలా తీసుకోండి. ఒక్కటే స్టెప్లో చేస్తే మీకు అర్థం కాదు కావచ్చు, ఫస్ట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి. ఇది ఓబీజే. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఎందుకంటే అది ఓబీజేని రిటర్న్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ ఏంటి? ఈ ఓబీజేని మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి? ఎంప్లాయీ. ఎంప్లాయీ లాగా చేయాలి. ఎలా చేస్తాము? ఓబీజే అని ఇస్తాం. ఇలా ఇస్తే అయిపోతుందా డైరెక్ట్? నో, దీని ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్. క్లియరా? సో ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే ఇలా చేసే బదులు, ఈ ఎక్స్ట్రా స్టెప్ యాడ్ చేసే బదులు, వీడొక ఇది చేసి దీనికి చేస్తున్నా కదా, ఈ ఎక్స్ట్రా స్టెప్ యాడ్ చేసే బదులు నేను ఏం చేస్తానంటే పైన ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇదే కదా, ఆబ్జెక్ట్నే కదా. ఇక్కడ నేను దీన్ని రిప్లేస్ చేస్తే సరిపోతుంది కదా, అంతే కదా. ఐ డోంట్ వాంట్ ఎక్స్ట్రా స్టెప్. ఏం చేసిన అర్థమైందా? ఫస్ట్ స్టెప్లో ఏంటిది? ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. మన ఇక్కడ ఆబ్జెక్ట్ కావాలి, మనకు ఇది కావాలి. ఈ లైన్ దీనే కదా రిటర్న్ చేస్తుంది. దీన్ని ఎక్స్ట్రా రిఫరెన్స్కి ఎందుకు పెట్టాలి? అన్నెసరీ వీఆర్ వేస్టింగ్ మెమరీ. నాకు వన్స్ టైమే కావాలి ఇక్కడ. అలాంటప్పుడు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ టు ద రిఫరెన్స్ వేరియబుల్. ఓకే, సో ఇది యాడ్ అయిన తర్వాత నాకు డౌట్ వస్తుంది సార్, మరి సేమ్ ఆబ్జెక్ట్ స్టేట్ని రిటర్న్ చేస్తుందా లేదా? మనం ఏమన్నాం? సీరియలైజేషన్ అంటే వీఆర్ సేవింగ్ ద ఆబ్జెక్ట్ స్టేట్ అంటున్నాం. మనం అప్పుడు ఆబ్జెక్ట్ను సేవ్ చేసేటప్పుడు ఏమని ఇచ్చా? సీరియలైజేషన్ అప్పుడు ఏం మెథడ్స్ ఇచ్చా? గెట్ నేమ్ ఏమి ఇచ్చా? నేమ్ సాయి ఇచ్చా, 102 ఇచ్చా. అయ్యే వాల్యూస్ రావాలి కదా ఇక్కడ. అదే కదా స్టేట్, ఆబ్జెక్ట్ స్టేట్ను సేవ్ చేయడం అంటే. అవి మాత్రం వేరే వ్యక్తితో మనం ఆబ్జెక్ట్ స్టేట్ని మనం సేవ్ చేయలేదు అన్నట్టు. క్లియరా? ఓకే, ఇక్కడ నేను స్ట్రింగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, అది ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. అంటే ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్ని తీసేసుకొని దీనికి అసైన్ చేసుకున్నాను రిఫరెన్స్ వేరియబుల్కి. దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ గైస్, దిస్ ఈజ్ రిఫరెన్స్ వేరియబుల్. ఎప్పుడైతే న్యూ అని వస్తుందో ఇలా వచ్చినప్పుడే దాని ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, ఉన్న ఆబ్జెక్ట్ని తీసేసుకొని దీనికి అసైన్ చేసాం. ఆబ్జెక్ట్కి హౌ మెనీ వేస్లో క్రియేట్ అంటే ఇది కూడా వస్తుంది. సీరియలైజేషన్ ఫైల్ నుంచి కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. న్యూ కీవర్డ్ ఇది, ఇంకా క్లోన్ తోటి కూడా చేయొచ్చు. ఇంకా సమ్ అదర్ వేస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సీరియలైజేషన్ అంటే ఏంటి, డీసీరియలైజేషన్ అంటే ఏంటి? ఐఎమ్ స్టాపింగ్ హియర్.